వెరీ గుడ్ మార్నింగ్. మరొక మంచి ప్రాపర్టీతో మీ దగ్గరికి వచ్చిన శిలానగర్ నుంచి హైవే నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతే ఇండివిజువల్ హౌసెస్ అండి. చాలామంది ప్లాన్ చేస్తుంటారు ఇండివిజువల్ హౌసెస్ కావాలని. దిస్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే మనకి అంటే చాలామంది అపార్ట్మెంట్ అనేది అది కామన్, అందరూ యూజ్ చేసుకునేది. కానీ ఇండివిజువల్గా ఎంత తక్కువ ఉన్నా సరే యూజ్ చేసుకోవడానికి కావాలి. మా సొంతగా ఉంటుంది కదా మా ల్యాండ్, అదే కన్స్ట్రక్షన్ అయింది కావాలని చూస్తుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫర్ దోస్ హు ఆర్ డెస్పరేట్ ఫర్ లుకింగ్ ఫర్ ఇండివిజువల్ హౌస్. ఇదైతే ఎగ్జాక్ట్లీ 167 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చాలా అంటే ఎలాగంటే స్పేషియస్గా, నీట్గా, చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసుకున్నారండి. ఇదైతే ప్రతి ఇండివిజువల్ హౌసెస్లోని పక్కన సొంత ఉంటుంది. ఇది సొంత అంటారు తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు. అదంతా కామన్ వాష్రూమ్ అది. ఓకే, అది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా సరే ఎవరైనా అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా హౌస్ ఏంటంటే రెనోవేట్ చేస్తున్నారు. దీంట్లో యాక్చువల్గా ఖాళీ స్థలం అమ్ముకోవచ్చు. ఈ రేటు ఖాళీ స్థలం వస్తుంది, కానీ ఖాళీ స్థలం అమ్మడం కాకుండా ఉన్న హౌస్ని, కన్స్ట్రక్షన్ హౌస్ని దాన్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకుందాం ఏదైనా 3 floors అన్నప్పుడు కాకుండా ప్రజెంట్ అయితే రెంట్కి ఇవ్వడానికైనా సరే, మీరు ఉండడానికైనా సరే చక్కగా చిన్న ఫ్యామిలీకి సరిపోద్దండి. 4 ఉంటాయి, 2 bedrooms ఉన్నాయి. ఒక ఫ్యామిలీ 2 పిల్లలకి హ్యాపీగా సరిపోద్ది. ఇది లివింగ్ హాల్, టీవీ రూమ్ అంటారు. ఓకే, అండ్ కిందంతా కూడా వెట్టిఫై టైల్స్ వేసారు. కొత్త ఇల్లు ఎలాగ ఉంటుందో కంప్లీట్గా మోడలింగ్ చేసి రెనోవేట్ చేసి సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తుందంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్. 2 bedrooms ఉంటాయి. 2 bedrooms కూడా అటాచ్ వాష్రూమ్ లేదండి. 2 bedrooms కూడా కామన్ వాష్రూమే. ఓకే, ఇదో బెడ్రూమ్. వెంటిలేషన్ చూసారా, ఎక్సలెంట్గా ఉంది. అంతా కూడా కొత్తగా అంతా టైల్స్ గిల్స్ అన్నీ వేసారు. మీరు ఇంకేం వర్క్ ప్రజెంట్ అయితే ఏ వర్క్ చేసుకోగలరు, మీరు అలా ఇంట్లో దిగిపోవడం అంతే కొనుక్కుంటే. ఓకే, ప్రాపర్టీ వాల్యూ అయితే 70 lakhs చెప్తున్నారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్ వర్క్స్ అనేది కాకుండా సిమెంట్ ఫ్లాంక్స్ వేసి ఉన్నాయి. ఓకే, చూసారా, కంప్లీట్ డోర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్సో మీరు ఇంకా ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ ఏమీ చేయట్లేదు. ఏది కొనుక్కున్నారో అలా మీరు ఉండడం కోసమైనా, రెంట్కి ఇవ్వడం కోసమైనా ఏదైనా చేసుకోవచ్చు విత్ కార్ పార్కింగ్. దట్టు ఈ ప్రాపర్టీలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే 2 road కార్నర్ అనమాట. అందువల్ల వెంటిలేషన్ బాగుంటుంది. చూస్తుంది కూడా కిచెన్ పార్ట్ అండి. కిచెన్ కూడా స్పేషియస్గా ఉంది, చూసారు లేదు, కిచెన్ కూడా స్పేషియస్గా ఉంది. చాలామంది లేడీస్ ఇదే ఆలోచిస్తారు, కిచెన్ స్పేషియస్ కావాలి ఫ్రీగా ఉండడానికని. మీకు కోరుకున్న విధంగా కిచెన్ స్పేషియస్గా ఉంది. ఓకే, కిచెన్ నాకు తెలిసి 12x10 మోడల్లో ఉంది. కాబట్టి ఫ్రీ మూమెంట్ అన్నిటికీ, అంటే ఫ్రీ యాక్సెస్ మీకు లేడీస్ ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి కూడా, అంటే మూమెంట్ అంటే కంప్లీట్గా ఇటు అటు తిరగడానికి అడ్డు ఏమి లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్ అండి. ఓకే, చూడండి, ఇదంతా కూడా ఈ డోర్ అయితే మనకి ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది ఓపెనింగ్ ఈ డోరు. ఓకే, ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళాలన్నమాట. చాలామంది ఇలాంటి ఇల్లు